Swaminathan ji has also been given Bharat Ratna. Prime Minister has tweeted about it. What is your reaction? Well, Andeep, whoever occupies the position of Prime Minister, right from Pandit Nehruji, they are the national icons. One should not see them as a political. One should treat them as a political, and they are the pride of nation. Especially Narasimha Rao ji, in spite of Srimati Sonia Gandhi ji could have become Prime Minister, but she has respected the intelligence sacrifice of Narasimha Rao ji for the Congress party. Then she made sure that Narasimha Rao ji become Prime Minister. And for the Telugu person, I am very proud that Narasimha Rao ji has given Bharat Ratna. Country was turmoil economically. He lifted the country financially, brought reforms, and he has made contribution to the growth what you have seen. And later, then the former Prime Minister Manmohan Singh ji was his finance minister. Together, they built this nation's economy, which the BJP is making pride and standing on the foundations laid right from Rajiv ji to Narasimha Rao ji and Manmohan Singh ji. So they're only building, adding of the floors and claiming it's all because of them. So one should treat, welcome and respect the former Prime Minister as national icons. మాజీ ప్రధానమంత్రులని భారత రత్న ఇచ్చి గౌరవించడం అనేది మంచి సాంప్రదాయం. ప్రధానమంత్రి పండిత్ నెహ్రూ గారి నుంచి తోడుకుంటే ఇప్పటి ప్రధానమంత్రి గాని ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒక జాతీయ ఐకాన్ గా జాతి గౌరవంగా భావించాలి. వాళ్ళని రాజకీయంగా వాళ్ళపైన బబండలు వేయకూడదు. సో ప్రధానమంత్రి ముఖ్యంగా ఒక తెలుగువాడిగా నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం, అభినందనీయం. వారితో నా వ్యక్తిగతంగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను అమెరికాలో వారితో కలిసి పనిచేయడం జరిగింది వారు అక్కడికి వచ్చినప్పుడు. సో ఇది చాలా ఆనందకరమైన విషయం, తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు వారు పదవి తీసుకోకుండా ప్రధానమంత్రి పదవికి తగ్గించి నరసింహారావు గారి గౌరవిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆర్థిక రాజీవ్ గాంధీ గారి దగ్గర పనిచేసిన విధానాన్ని గుర్తించుకుంటూ ఎంతో మహోన్నతుడు విజ్ఞాని అయిన నరసింహారావు గారిని ప్రధానమంత్రి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గౌరవించింది. అతని ప్రధానమంత్రి హయాంలో పనిచేసిన ఆర్థిక శాఖగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారిని మరొకసారి తిరిగి ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా కలిసి భారతదేశ యొక్క ఆర్థిక పురోగతిని పునాదులు గట్టిగా వేస్తూ ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశ పురోగతికి పునాదులు వేసిన నాయకులు వాళ్ళు. సో మాజీ ప్రధానమంత్రి నరసింహారావు గారిని వారి ప్రధానమంత్రి సమయంలో తీసుకున్న సంస్కరణలే ఇవాళ దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేసినాయి. ఇవాళ మోదీ గారు బీజేపీ పార్టీ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ హయాంలో నియమించిన పునాదులపైన, బిల్డింగ్లపైన 2 ఫ్లోర్లు ఆర్డర్ చేస్తారు తప్ప వీళ్ళ సొంతంగా చేసింది ఏం లేదు. సో మాజీ ప్రధానమంత్రులు అందరినీ కూడా గౌరవించడం మంచి సంప్రదాయం. అన్నిటికన్నా ముఖ్యంగా మన మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారిని భారతరత్న గౌరవించడం ఆనందనీయం, అభినందనీయం.